తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం వీధి పోరాటాలు చేయాల్సి వస్తోంది. తాగునీటి కొరత తీవ్ర రూపం దాల్చింది. మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి నీటి కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లాలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. 4 రోజులకొకసారి కూడా నీరు అందని పరిస్థితి. 60,000 జనాభా ఉన్న ఈ పరకాలలో వారానికి 1 రోజు నీరు ఇస్తున్నారు. చేతి పంపుల వద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. బిందెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పరకాల పట్టణానికి వాళ్ళ బిడ్డనివ్వడానికి చాలా మంది ఇప్పటికి కూడా జంకుతున్నారు. ఎందుకంటే పరకాల పట్టణంలో నీళ్లకు చాలా పెద్ద కరువు ఉంది. ఇప్పటికి పరకాల పట్టణంలో 7 రోజులకు నల్ల నీళ్లు వస్తున్నాయి. అవి కూడా ఎప్పుడు పడితే అప్పుడు, దానికి సమయం లేదు, సందర్భం లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నల్లాలు సప్లై చేస్తున్నారు నగర పంచాయతీ కమిషనర్ వాళ్ళు. వాటర్ లేవు, అసలు ఇబ్బంది బాగుంది. నీళ్ళ బండి తీసుకుంటాం కానీ మాకు నల్లలు వస్తలేము. అసలు 4 రోజులు అవుతాయి, 5 రోజులు ఒకసారి వస్తే నీళ్లు వాటర్ సరిపోతుంది. నీళ్లు వారానికి ఒకసారి నల్ల వస్తుంది. మాకు బోర్లు పడతలేవు. మరి ఆ ట్యాంకర్లతో పంపిస్తాను అంటాను. ఆ ట్యాంకర్లతో తెచ్చిన నీళ్లు మాలాంటి చేతగానాలకు దొరుకుతలేవు. మరి మా పరిస్థితి ఏంది? వేలో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మస్తు గోస అవుతుంది. మరి నీళ్లకు మేము నల్లాలు లేవు, మాకు బోర్లు లేవు. మరి మేము ఏడికి వాళ్ళ నీళ్లకు మస్తు ఇబ్బంది అవుతుంది. మంచి నీళ్ళ మందం కూడా వస్తలేవు నల్లాలు. తాగడానికి నీళ్ళే లేవు. రోడ్ల మీద నీళ్లు పారై పోతాయి. రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతాయి బండ్లకి. ఇందులో మళ్ళా ఈ నీళ్లు తాగడానికి మళ్ళీ వస్తున్నాయి. ఆ నీళ్లు తాగాలని చాలా ఇబ్బంది అవుతుంది. రోజు వస్తా అంటాడు, పోతా అంటాడు, చూస్తా అంటాడు, వచ్చి చూసుకుంటా పోతాడు. కానీ వీడిని చేయించే పద్ధతి లేదా కమిషనర్ కు? నీటి సరఫరా ఇద్దరికి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 4 రోజులు, 5 రోజులు, అది కూడా ఏ టైంలో వస్తోలేని పరిస్థితిలో నీటి సప్లై జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. భైంసాలోని పలు కాలనీల్లో బోర్లు మూలన పడ్డాయి. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తోంది. అది మాకు నీళ్ళ గురించి బాగా తక్లీఫ్ ఉన్నది. ఒకటే ట్యాంకర్ ఉన్నది. మొత్తం గోపాల్ నగర్ కాలువనంతా వచ్చి నీళ్ళకి గొడవ చేసుకుని కొట్టుకుంటున్నారు. ఆడోళ్ళు మొగులు తేడా లేకుండా అయిపోతున్నారు. पानी की बहुत परेशानी चल रही है यहाँ पर। और क्या वो तो टैंकरा भी नहीं आ रहे। कॉलोनी को जाके हम पानी ला रहे, वो कॉलोनी वाले भी गालियां दे रहे, इधर आवेश नगर से इधर मत आंदो बोली पानी को। और क्या वो तो हमको पानी नहीं मिल रहा, बहुत परेशानी है। और काम धंधा छोड़ देंगे సార్. మా మున్సిపాలిటీలకు ఎంతో ముందు కంప్లైంట్ చేశాము. ఇంతకుముందు అమిత్ అహ్మద్ గారు అని మా కలెక్టర్ ఉండే, ఆయన వచ్చి ఇక్కడ ట్యాంకర్ మంజూరైందని అన్నారు సార్. ఇంతవరకు కాలేదు. ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోక ఎవరేం పట్టించుకోక. వెంటనే సర్కారు తాగునీటి కష్టాలను తీర్చాలని జనం డిమాండ్ చేస్తున్నారు.